రోజులు ఉపవాస ప్రార్థనలు వచ్చినాయి కనుక ఎక్కువ ఏంటంటే ప్రార్థనలు చేయాలి. ఎందుకు చేయాలంటే యేసుక్రీస్తు ప్రభును బ్రతిమలాడుకోవడానికి కోసము మనం ప్రార్థన చేయాలన్నమాట. యోవేలు గ్రంథంలో భక్తుడు రాస్తున్నాడు, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం నుండి కిందకి మనం చదువునట్లయితే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమలాడుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చునే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తిని వద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషము ఉత్సాహమును నిలిచిపోయాను, మన ఆహారము నాశనము ఆయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తుడు ఏమంటున్నాడండి? ఉపవాస దినాలు ప్రతిష్ఠించుడి, వ్రత దినాలు ఏర్పరచమంటున్నాడు. మనమేమి ఏర్పరుస్తాము? మగపిల్లలకైతే లుంగీలు పంచలు ఏమంటారు, అది లుంగీల ఫంక్షన్లు ఏర్పరుస్తూ ఉంటాము, ఓనీల ఫంక్షన్లు ఏర్పరుస్తూ ఉంటాము. లేకపోతే వివాహానికి రోజులు ప్రతిష్ఠించి ఏం చేస్తామంటే పెద్దలందరినీ పిలుస్తూ ఉంటాము, జనులందరినీ పోగు చేస్తూ ఉంటాము. కానీ ఇది సమయం కాదు, వీళ్ళకి ఈ సమయాలు కాదు. ఇప్పుడు ఏంటంటే దేవుడు ఉగ్రత వచ్చేస్తుందంటే ఎలా వస్తుందంటే, ఆహా, యెహోవా దినము వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చునంట. అది వచ్చినప్పుడంట అక్కడ ప్రజలందరూ అంటారంట, కొండలు నన్ను కప్పమని, లేకపోతే చెట్లు నన్ను దాచి ఆ ఉగ్రత, ఆ భయంకరమైన ఉగ్రతకి నేను ఆహుతి కాకూడదని చెప్పి అప్పుడు ప్రలాపిస్తే ప్రయోజనము లేదంటండి. అందుకని దేవుడు భక్తుడి ద్వారా రాయిస్తున్నాడు ఏంటంటే, ఉపవాస దినాలు ప్రతిష్ఠించండి. మీరు పెళ్ళిళ్ళకి ఏ విధంగా ప్రతిష్ఠిస్తున్నారో, వ్రత దినానికి ఏ విధంగా సమయాన్ని వెచ్చిస్తున్నారో, అదేవిధంగా ప్రజలకి కష్టము, నష్టము, వ్యాధి, బాధ, శోధన వచ్చినప్పుడంట ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకునంట దేవుని సన్నిధిలో అంగలార్చాలి. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడానికంట ఏంటంటే పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చండి అని అంటున్నాడు. ఎంతమంది సమకూరుస్తున్నారు? మీకు నింద వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా ఎంతమంది సమకూరుస్తున్నారు? ఇదిగో నాకు ఈ సమస్య వచ్చింది, లేదా మా బంధువులకి బలహీనత ఉంది, మనం అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని అన్న దాతలు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరండి. ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బయట లోకానుసారంగా ఎంజాయ్ చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారు. ఏం చేస్తారంటే త్రాగడానికి వెచ్చిస్తారు, పార్టీల కంటే వెచ్చిస్తారు, పెళ్ళిళ్ళ కంటే వెచ్చిస్తారు. ఇంకా అల్లరి చిల్లరగా యవనస్తులు తిరుగుదామంటే ఏంటంటే దానికి ప్రతిష్ఠించి లేకపోతే దానికి సమయాన్ని వెచ్చించి లేకపోతే దాని కొరకు అనేక మందిని పోగు చేసి ధనాన్ని కూడా సమకూర్చి ఏం చేస్తారండి, దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఉపవాస దినాలు ప్రతిష్ఠించండి, వ్రత దినాలు ఏర్పరచండి. ఇవన్నీ దేనికోసం అంటే తండ్రి కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుని మనం బ్రతిమలాడుకోవడానికి. ఎందుకు బ్రతిమలాడుకోవడానికి? బ్రతిమలాడుకుంటే మనకి ఏమొస్తుందంటే, అదిగో ఆ భయంకరమైన దినం వచ్చేస్తుంది. ఆ భయంకరమైన దినంలో మనం పడకుండా, మన బిడ్డలు పడకుండా ఉండాలంటేనే ముందుగా మనము ఆయన సన్నిధిలో అంగలార్చాలి, ఆయన సన్నిధిలో మనము కన్నీళ్ళు కార్చాలి. అంతేగాని ఏదో సమయం అయిపోయాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అక్కడ నశించిపోతున్న తర్వాత అబ్రహాము కూడా అదేంటి ధనవంతుడు అగ్నిగుండంలో పడిపోయినప్పుడు ఏమంటున్నాడు, అబ్రహామా ఇదిగో నా సహోదరులు ఉన్నారు, ఇదిగో ఈ విషయం నాకు తెలీదు, నాకెవరూ చెప్పలేదు, కానీ నేను నశించిపోయాను, కానీ నా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళని రక్షించడానికి ఒక్కసారి నన్ను పంపించవా అంటే అక్కడ అబ్రహాము ఏమంటున్నాడండి, చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది చాలా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, వాళ్ళు మెసేజ్లు ఇస్తారు, విన్న వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు
రక్షించబడతారని చెప్పి అక్కడ భక్తుడి ద్వారా మనము వింటున్నాం. ప్రియ సంగమా, ఇంకా దేవుడు కూడా అదే అంటున్నాడు, ఇదిగో ఆహా యెహోవా దినము వచ్చినది భయంకరమైన దినము, అది ప్రళయము వలె సర్వశక్తిని యొద్ద నుండి వస్తుందంట. ఎక్కడి నుండి వస్తుందండి? సర్వశక్తి నుండి వస్తుంది. అగ్ని సదోమ గొమొర మీద ఏ విధంగా అగ్ని పడినప్పుడు బూడిదలాగా పట్టణం అంతా నాశనం అయిపోయినప్పుడు ఏ విధంగా అయిందో అదే విధంగా వస్తుందంట. అందుకనంట ప్రలాపించడానికి, దేవుని సన్నిధిలో అంగలార్చడానికంట ఉపవాస దినాలను ప్రతిష్ఠించాలి. వ్రత దినాలు మనము ఏర్పరచాలి. వాటి కొరకంట మీ పెద్దలను పిలవనంపండి, జనులందరినీ పిలవనంపండి, ఆ బంధువులందరినీ, స్నేహితులందరినీ తీసుకురమ్మని చెప్పి భక్తుడి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. ఎంతమంది తీసుకొస్తారు? 40 దినాలు ఉపవాసాలు కదండి, ఎంతమంది తీసుకొస్తారు? అసలు ఉపవాస ప్రార్థనలు పెట్టుకోవాలని ఆశ ఉందా మీకు? ఉందండి. అయితే మీరు అక్కడ ఒక చెంగుకి వచ్చి 10 మంది తీసుకురావాలి. ఒక్కొక్కరు 10 మందినన్నా మనము తీసుకురావాలి. ఇదిగో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, దేవుని సన్నిధిలో అంగలార్చడానికి శ్రమ దినాలు వస్తున్నాయి. ఇదిగో నీ భర్త మారలేదు కదా, లేదా నీ భార్య మారలేదు కదా, నీ బిడ్డలు నీకు వ్యతిరేకంగా తిరుగుతున్నారు కనుక వీళ్ళ గురించి మనం సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేద్దాము, ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించారు కనుక అని చెప్పి వారిని అందరిని మనము తీసుకురావాలి. అంతేకాకుండా 16వ వచనంలో మనం చూచినట్లయితే, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏం చేస్తుందంటండి? మనము చూచుచుండగానే ఇప్పటికే చాలా మందిరాల్లో సంతోషము నిలిచిపోతుంది. ఎలాగంటారా? అపవాది అనేక మందిని లేపుతుంది. ఎవరి మీద? సేవకుల మీద, క్రైస్తవులు అనబడిన పిల్లల మీద ఏదో ఒక నింద, ఏదో ఒక శ్రమ పెట్టి ఏంటంటే మందిరాలు జరగకుండాను అపవాది ఎన్నో పన్నంగాలు పన్నుతుంది. కరోనా టైంలో కరోనా వచ్చి మందిరాలు మూయించేసింది. అది ఏదో ఒక శోధన వస్తుంది. ఇప్పుడైతే సేవకుల్ని కొట్టి చంపేస్తున్నారు, మందిరాల్ని తగలబెట్టేస్తున్నారు. ఇదిగో అక్కడ దేవుడు భక్తుడి ద్వారా రాయించిన మాట నెరవేరుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము దేవుని మందిరంలో ఇక్కడ సంతోషము ఉత్సాహమును నిలిచిపోతుందంట. నిజమే. ఎందుకు నిలిచిపోతుందంటే అక్కడ వ్రత దినాలు ప్రతిష్ఠించట్లేదు, ఉపవాస దినాలు సమకూర్చకుండాను, కన్నీళ్ళు కార్చకుండాను ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని చెప్పి వారి శరీరాల కొరకే, వారి సంతోషాల కొరకే చూస్తున్నారు. కానీ అక్కడ ప్రజలు నాశనం అయిపోతున్నారు అని దేవుడు ఉగ్రత వస్తుంది, మనము భయపడాలి అని ఎవరికి భయం లేకుండాను ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఆ కాలంలో కూడా, నోవాహు కాలంలో కూడా ప్రజలందరూ ఇష్టం వచ్చినట్టే తిరుగుతున్నారు. అది కూడా భయంకరమైన ప్రళయము వచ్చినప్పుడు అప్పుడు అరుస్తున్నారు, నోవాహు తాత తలుపు తీయి, మేము నశించిపోతున్నామని చెప్పి. ఎప్పుడు అడుగుతున్నారు వాళ్ళకి అపాయం వచ్చినప్పుడు అడుగుతున్నారు. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో దేవుని దగ్గర నుండి ప్రళయం వచ్చేస్తుంది సర్వశక్తిని యొద్ద నుండి, కనుక మీరు ఏం చేయాలంటే అంగలార్చాలి. ఇంకో దేవుని మందిరంలో సంతోషం నిలిచిపోయేలాగా అయిపోకుండా ఉండాలంటే మనము ప్రార్థనలు చేయాలి. ఉత్సాహాలు ఆగిపోకుండా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుని బ్రతిమలాడుకోవడానికి ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవాలి. మన ఆహారం మాయను అని వారితో చెప్తున్నాడంట. ఆహారం కూడా పాడైపోతుందంట. ఆహారం కూడా పాడవకుండా ఉండాలని చెప్పి మనము ప్రార్థనలు చేయాలి. రైతులందరూ బాగుండాలి, రైతులందరూ పంటలన్నీ బాగుండాలని మనం ప్రార్థన చేయాలి. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15-16 వచనంలో, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినాలు నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చి సమాజ కూటములు ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్థానపానీయము చేయు బిడ్డలను తోడుకుని రండని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరిని కూడా తీసుకురావాలంటండి?
దేవుడు భయంకరమైన సర్వశక్తిని యొద్ద నుండి భయంకరమైన అపాయం వచ్చేస్తుందనంట. ఏంటి సియోనులో బాకా ఓదాలంట. ఆ ఉపవాస దినాలు ప్రతిష్ఠించాలి, వ్రత దినాలు నియమించుకునంట. ఏంటి జనులందరినీ సమకూర్చి ఏంటి పెద్దలందరినీ చిన్నపిల్లల్ని కూడా స్నానపానము చేస్తున్నాం అంటే పిల్లలు పాలు తాగుతున్న వారిని కూడా మనము సన్నిధికి తీసుకురావాలి. ఇప్పుడు ఎంతమంది తీసుకొస్తున్నారు? ఎంతమందికి పిల్లలు ఉన్నారు? చేతులు ఎత్తండి. చిన్నపిల్లలు మీ 3 పిల్లలు మందిరంలో ఉన్నారా? 3 ఒకరు ఉన్నారంట. అలాగా ఎంతమంది ఉంటున్నారో పిల్లలందరినీ తీసుకురావాలి. పాలు తాగే పిల్లల్ని కూడా మనం తీసుకురావాలి. కానీ ఇక అక్కడ కూడా ప్రజలందరూ ఏం చేస్తున్నాడు? జనులందరినీ సమకూర్చమంటున్నాడు. భేదం ఏమీ లేదు, అందరినీ తీసుకురమ్మన్నాడు. కులం మతం ఏమీ లేదు, అందరిని కూడా దేవుని సన్నిధిలో సమకూర్చాలంట. కానీ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే సాకులు చెప్తా ఉంటారు. ఏదో ఒక సాకు, ఉపవాస ప్రార్థన అంటే సాకు చెప్తా ఉంటారు. అప్పుడే తలనొప్పి వచ్చేద్ది, అప్పుడే జలుబు వచ్చేస్తుంది అనేసి, లేకపోతే పెళ్ళిళ్ళు తగిలినాయి అని చెప్పి ఆదివారాలు అదే మాట, శనివారాలు అదే మాట. ఎప్పుడు మనకి సెలవు దొరికిద్దంటే ఆదివారాల ఫంక్షన్లు వస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ ఉపవాస దినాలు ప్రతిష్ఠించడానికంట మనం పూనుకోవాలి. కానీ చాలామంది సాకులు చెప్తా ఉంటారు. లోకాసు వార్తలో ఒక వ్యక్తి అంటా ఉంటాడు, తీయక్కర్లేదు 5 జతల ఎడ్లను నేను కొనుక్కున్నాను, వాటిని నేను పరీక్షించడానికి వెళుతున్నాను కనుక నేను రాను. ఏమంటున్నాడండి? మీరు ఎడ్లు ఎంతమంది కొనుక్కున్నారు? ఎడ్లు కొనుక్కున్నవారు ఉన్నారా? పశువులు కానీ ఏమన్నా? ఒకవేళ లేకపోతే కనుక ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ముందు పరీక్షించి వచ్చి కొనుక్కుంటారా? కొనేసుకున్న తర్వాత పరీక్షిస్తారా? అది కుంటిదా లేకపోతే గ్రుడ్డిదా అని చెప్పి ఏం చేస్తారండి? కొనక ముందు మనం పరీక్షించి కొనుక్కుంటాం. ఒక చీర కొనడానికి మనం షాపులోకి వెళ్ళినప్పుడు 100కి ఎన్నిసార్లు తిప్పుతాం? 4-5 సార్లు ఇటు అటు తిప్పుతాం. ఒక్క చీర 100 రూపాయల చీరనే. అది చిరుగుందా లేకపోతే కలర్ బాగుందా, దళసరిగా ఉందా, ఏముందా అని చెప్పి అటు ఇటు తిప్పిన తర్వాత ఏం చేస్తామంటే 4-5 చీరలు 100 చీరలు కింద దింపిన తర్వాత ఒక చీర లింగు మనుకొని వస్తాము. అంతేకాని కొనేసుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత చెక్ చేసి ఇది బాగోలేదని చెప్పి మన షాప్లోకి పట్టుకెళ్తాడు, తందుతాడు ముందు. అయితే ఈ వ్యక్తి ఏమంటున్నాడు? నేను 5 జతల ఎడ్లను కొన్నాను, ఈ 5 జతల ఎడ్లను నేను పరీక్షించడానికి వెళ్తున్నానని చెప్పి సాగు చెప్తున్నాడు. ఒకడేమంటున్నాడు అంటే ఇదిగో నేను వివాహం చేసుకున్నాను, నా భార్యతో లేకపోతే నా భర్తతో నేను సంతోషించడానికి నేను వెళ్తున్నాను కనుక ఇది నాకు సమయం కాదు. వ్రత దినమా మరలా వచ్చే సంవత్సరం 2027 సంవత్సరంలో కలుద్దాం, ఉపవాస ప్రార్థనలో కలుసుకుని దేవుని నేను ఆరాధిస్తాను, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి సాకు చెప్తా ఉంటారనమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇది తినడానికి త్రాగడానికి సుఖించడానికి సమయం కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఉగ్రత వస్తుంది కనుక ఆ ఉగ్రతలో మనం పడకుండా ఉండడానికి కుమారుని మనము బ్రతిమలాడుకోవడానికి ఈ ఉపవాస దినాలు మనకి దేవుడిచ్చిన అవకాశము గనక పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావాలి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. పక్కిన అక్కడ మనం చూసినట్లయితే దేవునామనికి మహిమ కలుగును గాక. ఏం చేయాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. కొత్త పెళ్లి కూతురు కొడుకు కూడా బయటికి ఇప్పుడు రాకూడదండి అని అంటూ ఉంటారు. సినిమాలకి వెళ్ళొచ్చు, లేకపోతే షికార్లకి వెళ్ళొచ్చు, పార్కులు అంటే తిరగచ్చు. అప్పుడేమి అడ్లు రావు, పెద్దోళ్ళకి అడ్లు రావు. ముందు పెద్దోళ్ళు ఆపుతూ ఉంటారు. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గడప దాటకూడదంట. సినిమాల కాళ్ళకి వెళ్ళేటప్పుడు గడప దాటకుండా ఎగిరి వెళ్తారనమాట. అవునా? ఎగిరి పంపిస్తారమ్మా, జంప్ చేయండి అమ్మా, గడప దాటక్కలేదు, జంప్ చేస్తే సరిపోద్ది అని చెప్పి జంప్ చేసేమి పంపరు, దాటే వెళ్తారు. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి లేకపోతే పాలిచ్చే తల్లులు, అమ్మ ఇంకా 3వ నెల కూడా రాలేదు, చంటి బిడ్డని మనం బయటికి పంపకూడదని చెప్పి చంటి పిల్లల్ని మందిరానికి రానివ్వరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే స్థానపానము చేస్తున్న పిల్లలను కూడా తీసుకురావాలి, అంతఃపురములో పెండ్లి కుమారుని కూడా తీసుకురావాలి, గదిలో నుండి పెళ్లి కుమార్తెను కూడా
రావాలని చెప్పి అంటున్నాడు. ఎందుకు రావాలంటే ఇదిగో భయంకరమైన ప్రళయము సర్వశక్తిని యొద్ద నుండి వచ్చేస్తుంది గనుక దాంట్లో మనం పడకుండా, దాంట్లో మనం నశించిపోకుండా ఉండాలంటే వ్రత దినాలు, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేసినప్పుడంట ఆయన చేయవలసిన కీడును మానివేసి ఏం చేస్తాడంటే మేలులతో నిన్ను నింపుతాడు, కృపలతో నిన్ను నింపుతాడు, దయగల హస్తంతో ఆయన నిన్ను కాపాడుతాడని చెప్పి కోడి తన బిడ్డలను ఏ విధంగా కాస్తుందో ఆ విధంగా కాస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమం, మందిరానికి వచ్చిన నీవు షోకేసులో పెట్టిన బొమ్మలాగా ఉంటే సరిపోదు, కానీ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి, నశించిపోతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా అనేక మంది ఉన్నారు అమ్మా, వారు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్న వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు కార్చాలి, ఉపవాసం ఉండాలి, అంగలార్చాలి. అపవాది వాక్యాన్ని విన్నవదు, ఏదో ఒకటి అలజడి రేపుతూ ఉంటుంది. కనుక ఏం చేయాలంటే ప్రార్థన చేయడానికి మనము నోరు తెరవాలి. విస్తారమైనగా మాట్లాడడానికి నోరు తెరుస్తారు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఏంటంటే ఏదో ఒక నెపము వెయ్యాలని చెప్పి నోరు తెరుస్తారు. కానీ దేవుని సన్నిధిలో ఒకడు బాగుండాలి, ఒకడు నశించిపోకుండా ఉండాలని చెప్పి నోరైతే ఎవరు తెరవరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నోరు బాగుగా తెరువు, నోటిని నింపుతాను, ఆశీర్వాదాలతో నేను నింపుతాను అని అంటున్నాడు, దీవెనలతో నింపుతాను అంటున్నాడు. కనుక నీ ప్రజలు ఎవరైతే నశించిపోతున్నారో, నీ ఇరుగు పరుగు వారు కానీ, పక్కింటి వారు కానీ, లేకపోతే నీ తోబుట్టు వాళ్ళు కానీ ఎవరైనా అపాయంలో ఉంటే గనక వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు అంగలార్చాలి. ఎలా అంగలార్చాలంటండి? దేవుని ప్రళయం వచ్చేస్తుందని, సర్వశక్తిని యొద్ద ప్రళయం వస్తుందని ఎలా అంగలార్చాలంటే పెనిమిటి కోల్పోయిన యవ్వన స్త్రీ ఏ విధంగా అంగలారుస్తుందో. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ యజమానుడు చనిపోయాడు అనుకోండి, ఆవిడ అంత బాధ ఉంటుందా? బాధ ఉండదు. ఎందుకంటే అన్నీ చూసింది, అన్నీ అనుభవించింది, సుఖం అనుభవించింది, కష్టం అనుభవించింది, పిల్లల్ని చూసింది, ఎంతో సంతోషంగా గడిపింది. కనుక ఒక సహోదరి చెప్తుంది ఏంటంటే ఒక వృద్ధాప్యురాలు చనిపోయిందంట, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏడవట్లేదంట, సొంత అక్క చెల్లెలు కూడా ఏడవట్లేదంట. ఎందుకు ఏడవట్లేదు? వృద్ధాప్యంలో ఉంది, ఇంకా నా తల్లి అన్నీ నన్ను బాగా చూసిందని, లేకపోతే ఏ బాధ లేకుండా వెళ్ళిపోయిందని కొంచెం సంతోషంగా ఉండొచ్చు. కానంట ఇక్కడ మనం చూసినట్లయితే మందిరంలోనికి వచ్చంట ఒక పెనిమిటి కోల్పోయిన యవ్వనస్తురాలు 15 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఆ పెళ్ళిళ్ళు చేసేసిన వెంటనే యజమానుడు చనిపోతే ఆ యవ్వన స్త్రీ ఏ విధంగా ఏడుస్తుంది, గుండెలో బాదుకుంటుంది. అయ్యో ప్రభు, నా భర్తను తీసుకుపోయావా, ఇదిగో నేనేం అనుభవించాను, ఏ సరదా నాకు తీరిందని చెప్పి ఎలాగైతే తల్లిదండ్రులు రోధిస్తారు, భార్య కూడా రోధిస్తుంది. అదే విధంగా అంట నీవు కూడా ప్రార్థన అదే విధంగా చేయాలంట. చాలామంది ఏం చేస్తారంటే వృద్ధాప్యంలో ఉన్న మగవాళ్ళు చనిపోయినా లేకపోతే ఆడవాళ్ళు చనిపోయినంత ఏడవరు, కొంచెం సంతోషంగానే పంపించేస్తూ ఉంటారు. అయితే లోకా రాసిన సువార్త పాఠము 23వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము కాదు మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తమును ఏడవాలి. ఎలా ఏడమంటున్నాడండి? నా కోసం ఏడుస్తున్నారేమో, నా కోసం ఏడవకండి. ఒక స్త్రీ ఏడుస్తుందంట, చర్చిలో ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పగానే ఆవిడ ఎలాగంటే 40 రోజులు ఉపవాసాలు కదండి, ప్రభువా ఇదిగో నీకు తల మీద ముళ్ళ కిరీటం పట్టేశారు, కొరడాతో కొట్టేశారు, మేకలు దిగ్గొట్టేశారు, ఎంత పాపం ప్రభా, ఎంత పని చేశారు ప్రభు అని చెప్పి ఆయన గురించి ఏడుస్తుందంట. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా కోసం కాదు, నేను కానీ ప్రాణం పెట్టబోతే నీకు నాకు కూడా మోక్షం ఉంటుందండి, నీకు నాకు పాపక్షమాపణ ఉంటుందా? ఆయన రావడమే, గొర్రె పిల్లగా రావడమే, నీ పాపాలు నా పాపాలు ఆయన భుజం మీద వేసుకొని మనకు మార్గము పరలోక రాజ్యానికి చూపడానికి వచ్చాడు.
అది క్రమం కనుక వచ్చింది. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, పెనిమిటి కోల్పోయిన స్త్రీ అంగలార్చినట్లుగా నీవు నేను కూడా అంగలార్చాలి. అది ఎవరి కోసం అంటే, నా నిమిత్తం ఏడకండి, నా గురించి ఏడవద్దు, నా సిలువ గురించి నువ్వు ఏడవద్దు. నీ కుమారుడు మార్పు లేదా, ఆయన కొరకు ఏడవండి. నీ భర్త మార్పు లేడా, ఆయన కొరకు ప్రతిష్ఠించుకోండి. ఉపవాసం 40 రోజులు కనుక, ప్రభువా 40 రోజులు ఉపవాసం నేను ఉంటాను, ఇదిగో నా భర్తలో మార్పు రావాలి, లేకపోతే నా భార్యలో మార్పు రావాలి, నా కుమారుల్లో మార్పు రావాలి, నా కుటుంబంలో సమాధానం కావాలని చెప్పి ఎవరి కోసం ఏడాలండి? నీ బిడ్డల కొరకే ఏడవాలి. అంతేగాని దేవుడు సిలువలో ఎక్కాడు, ప్రాణం కార్చాడు, రక్తం పెట్టాడని చెప్పి ఆయన కోసం ఏడొద్దని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, అంతేకాకుండా 20వ వచనంలో ఇదిగో గొడ్రాలను కనని గర్భమును పాలియని స్థానములను ధన్యములని కూడా చెప్పుచున్నారు. నిజమే, గొడ్రాలు అని చెప్పి ఎదురొస్తే, పిల్లలు లేని వారు ఎదురొస్తే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వేస్తారు. కానంట దేవుని ప్రళయము వచ్చినప్పుడంట వీళ్ళు ధన్యులుగా మారుతారు. వీళ్ళు ధన్యులు అని చెప్పి అక్కడ పిలువబడతా ఉంటారు. ఎందుకంటే అదిగో దేవుడు పంపించిన, ఆ సర్వశక్తుడు పంపించిన ప్రళయంలో నా కుమారుడు లేడు, నా కుమార్తె లేదు, అందుకని నేను సంతోషిస్తున్నానని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, పిల్లలు లేరు, గొడ్రాలను చూస్తే నింద, శుభకార్యాలు చేయకూడదు అంటారు, తల మీద అక్షంతలు వేయకూడదని అంటూ ఉంటారు. మా చిన్నోదినికి పిల్లలు లేరు, 14 సంవత్సరాలు ఇప్పుడు. అయితే మా బ్లెస్సి ఫంక్షన్ చేసినప్పుడు ఆవిడ అక్షంతలు వేస్తే చాలామంది ఏమంటున్నారంటే, వేయకూడదు, ఎందుకు వేయాలి? నేను అన్నాను, దేవుడు ఇవ్వాలే కానీ ఎవరికైనా ఇస్తాడు కనుక పర్లేదు వదిన, నువ్వు వెయ్యి, ఏమవ్వదని చెప్పేసి నేను ఆమె చేత వేసాను. ఆమె తర్వాత వెళ్ళి ఏడుస్తుంది. అది ఎంత అండి? అదే ప్రళయము, దేవుడి దగ్గర నుండి వస్తున్న సర్వశక్తిని యొద్ద నుండి వస్తున్న ప్రళయమును ఆ కాలంలో అంట వీళ్ళు ధన్యులు అనమాట. ధన్యులు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు. ఆ భయంకరమైన ఉగ్రతలో వాళ్ళ పిల్లలు లేరు కనుక వారు సంతోషిస్తారు. మరి నీ పిల్లలు ఏ మార్గంలో నడుస్తున్నారు? చాలామంది త్రోవలు ఎలాగున్నాయంటే వంకర త్రోవలుగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. చెప్పు, తల్లిదండ్రులకి తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలుసు ముందు వాళ్ళ ప్రవర్తన. తల్లిదండ్రులు ఆ బిడ్డల ప్రవర్తన అర్థమవుతుందండి. యవనస్తుల ప్రవర్తన ఎవరికి తెలుస్తుంది? దేవుడు మనకి కనబడలే, ఆయన పక్కనట్టండి. ముందు స్నేహితులకు తెలుస్తుంది, తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళకి తెలుస్తుంది, తర్వాత తల్లిదండ్రులకి. ఎప్పుడో అది బాగా విజృంభించేసిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. అప్పటి వరకు తల్లిదండ్రులకి తెలియదు, వాడు త్రాగినట్టు తెలియదు, తిరిగినట్టు తిరగదు, డబ్బులు ఖర్చు పెట్టినట్టు కూడా తెలీదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇలాంటి ప్రళయంలో మీ బిడ్డలు పడకుండా ఉండాలంటే ఇదిగో వ్రత దినాలు ప్రతిష్ఠించండి, ఉపవాస దినాలు ప్రకటించి కన్నీళ్ళు కార్చండి. ఒక పెనిమిటి కోల్పోయిన ఆ యవ్వన స్త్రీ ఏ విధంగా అయితే కన్నీళ్ళు కారుస్తుందో ఆ విధంగా నువ్వు సన్నిధిలో కన్నీళ్ళు కార్చినప్పుడు అంట ఉగ్రత నుండి, ప్రళయము నుండి అంట తప్పించబడతారు నీ పిల్లలు, నా పిల్లలు. అందుకని ఉపవాస ప్రార్థనలు. కనుక ఇక్కడ మనం కిందగా చూసినట్లయితే నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయినవి అంటే అక్కడ మనం చూసినట్లయితే మనుషులే దొంగతనం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? దేవుని సన్నిధిలో పానార్పణలు నిలిచిపోయి అంట. ఏంటండి? యెహోవా మందిరంలోనికి రాకుండా ఆపేస్తున్నారంట. ఎవరు ఆపుతున్నారంటే, మనం కొన్ని దినాలుగా దేవుడు మాట్లాడాడు. హిజ్కియా మహారాజు తన ఇదిగో మన పితరులు ద్రోహులుగా ఉన్నారు కనుక వారు దేవుడు చేసిన మేలులు మర్చిపోయి కృతజ్ఞత లేని వారుగా ఉండి దేవుడికి అర్పణలు అర్పించడం మానేశారు, కానుకలు ఇవ్వడం మానేశారు, ప్రార్థనలు చేయడం మానేశారు. ఏం చేశారు? తలుపులు కూడా తెరవడం మానేశారని చెప్పి అక్కడ భక్తుడు ఒకసారి మాట్లాడాడు. నిజమే ప్రియ బిడ్డ, ఇక్కడ దేవుడు కూడా ఇప్పుడు అదే అంటున్నాడు. నైవేద్యం పానార్పణ మందిరంలోకి రాకుండా నిలిచిపోని. ఎందుకు నిలిచిపోని అంటే మందిరంలో ప్రార్థన లేదు, మందిరాల్లో ఏం లేదండి, అర్పణలు లేవు, వ్రతాలు లేవు, ఉపవాస ప్రార్థనలు లేకుండా ఉండడం వల్ల ఇవన్నీ నిలిచిపోని అంటున్నాడు దేవుడు. సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే
సామెతలు రాసిన గ్రంథం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏం చేయాలండి? నీ పిల్లకి ఆస్తిని వెచ్చిస్తావు, నీ కుమారుడికి ఆస్తిని వెచ్చిస్తావు, నీ భర్తకి భార్యకి ఆస్తుల భాగాలు రాసేస్తారు. ఇదిగో ఆ ఇల్లు నా భార్య కానీ, లేకపోతే ఈ కారు నా కుమారుడు కానీ, అదిగో పెద్ద ఇల్లు నా కుమార్తె కానీ నువ్వు భాగాలు వేసేస్తావు కదా. మరి దేవుడు ఏమంటున్నాడంటే నీ రాబడి అంతటలో, ఇక్కడ పైన ఏమంటున్నాడు? అర్పణలను నైవేద్యాలను దేవుని మందిరానికి రాకుండా ఆగిపోని నిలిచిపోని అని అంటుంటే మరలా కింద ఏమంటున్నాడంటే నీ రాబడి ఏదైతే ఉందో, నీకు వచ్చే ఈరోజు కూలి ఏదైతే ఉందో ఆ రాబడి అంతటిలో ప్రథమ ఫలము 10వ వంతు కంపల్సరిగా దేవునికి తెచ్చి అర్పించాలి. చాలామంది తీసుకురారు, ఆగిపోయి నిలిచిపోని అంటే దొంగలు ఎవరో బయట నుండి రావట్లేదు, మనుషులే. మనమే ఏం చేస్తున్నాం అంటే దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం ఇవ్వకుండా, లేకపోతే అర్పణలు ఇవ్వకుండా, కానుకలు తేకుండా, బలులు తేకుండా ఏం చేస్తున్నారంటే ఆపివేస్తున్నారు. అందుకని హిజ్కియా మహారాజు కూడా అంటున్నాడు, ఇదిగో మన పితరులు ద్రోహులుగా మారిపోయారు, వాళ్ళకి ఏంటంటే కృతజ్ఞత లేదు, మేలులైతే పొందేశారు. ఇదిగో అక్కడ ఉన్న ఐగుప్తులో నుండి గద్ద రెక్కల మీద దేవుడు తీసుకొచ్చిన మేలును మర్చిపోయి నాకేం చేశాడు, ఇదిగో ఐగుప్తులో సమాధులు లేవనా, ఇదిగో ఇక్కడికి అడవుల్లోకి తీసుకొచ్చి మమ్మల్ని చంపడానక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా మోషే అని చెప్పి ఏం చేస్తున్నాడంటే గొనుగుతున్నారు. మేలే అలా ఏంటి కృతజ్ఞత లేని వాళ్ళు చాలా మూర్ఖులుగా ఉన్నారు. దశం భాగాలు అర్పణలు దేవుని సన్నిధికి రావాల్సిన రాబడి అంతటిని కూడా దొంగలించేసి ఏంటంటే దాంతో మనము అభివృద్ధి పొందిపోవాలి, దాంతో మనము పెద్దవాళ్ళు అయిపోవాలని చెప్పి ఆశపడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ రాబడి ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుణ్ణి ఘనపరచాలంటండి. అప్పుడు ఏమవుద్దో చూద్దామా కిందకి. అప్పుడు పరిచర్య యాజకులు ఏం చేస్తారంటే అంగలార్చకుండా సంతోషించి దేవుని స్తుతిస్తారంట. సేవకులు దేవుని సన్నిధిలోనికి రావాల్సిందంతా వస్తే ఇంకా సేవకులు కన్నీళ్ళు కార్చవసరం లేదు, బాధపడవసరం లేదు. మీటింగ్స్ పెట్టడానికి, లేకపోతే మందిరాలు కట్టడానికి, లేకపోతే లేని వారికి ఆహారం పంచిపెట్టడానికి ఇంకా బాధపడే అవకాశమే ఉండదు సేవకులకి. కానీ ఇవన్నీ ప్రజలు చేయలేట్లేదు కనుక ఏంటంటే సేవకులు బాధపడుతున్నారు కనుక. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మానపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేరు. ఎప్పుడు రమ్మన్నాడంటే ఇప్పుడైనాను. పోనీ అయిపోయింది, నీ పితరులు ఏదో మూర్ఖులుగా ప్రవర్తించారు, ఇప్పుడైనా నువ్వున్నాగా, నీ పితరులు పోతే పోయారు, నువ్వున్నాగా సజీవ లెక్కల్లో నువ్వైనా మారు మనసు తెచ్చుకునంట. ఏం చేయాలండి? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు మానపూర్వకంగా అంటే హృదయపూర్వకముగా దేవుని యొద్దకు వచ్చి ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడుకున్నప్పుడు అంట ఇక్కడ 5వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే చేయవలసిన కీడును మానివేస్తాడనమాట. 1వ అధ్యాయం 5వ వచనం యోవేలు గ్రంథము. ఆ పాప అటు ఇటు తిరుగుతుంది చూడు, కదిలిపోతుంది. మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడువుడి, ద్రాక్షారసము పానము చేయువారులారా రోదన చేయుడి. ఏం చేస్తున్నారంటే మత్తులుగా ఉంటున్నారు. ఇక్కడ దేవుడు ఇంత బలంగా వాక్యం చెప్తా ఉంటే అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి. ముగ్గురు వాళ్ళు ఏమంటారు? మత్తులు అంటారా లేదా? మత్తులు అంటే మనం బ్రాందీ తాగిన వాళ్ళు, విసికి తాగిన వాళ్ళే మత్తులు అని అనుకుంటాము. వాళ్ళే కాదు, వీళ్ళు కూడా మత్తులు అనుకోవాలి. దేవుడు ఇంత బలంగా వాక్యం చెప్తుంటే కునుకుపాట్లు ఊగుతా ఉంటున్నారు. ఏమంటున్నాడంటే మత్తులారా మేలుకొని కన్నీళ్ళు విడుడి, మత్తుల నుండి బయటికి రండి, కన్నీళ్ళు విడవండి, ద్రాక్షారసము పానము చేయవారులారా ఏం చేయాలి? రోదన చేయమని అంటున్నాడు. 13వ వచనంలో గోలు పట్ట కట్టుకొని రాత్రంతయు గడపండి. రాత్రంతా ఎప్పుడు గడుపుతారండి? ఎప్పుడు గడుపుతారు? మంచి సినిమా వచ్చినప్పుడు గడుపుతూ ఉంటారు. 3 గంటలకంట సినిమా అంట, రిలీజ్ అంట. మీకు ఎలా తెలుసు? పాశ్రమ్ గారు అంటారేమో. ఇక్కడ స్టేటస్ పెడతారు మన పిల్లలు,
నేను చూస్తాను. అది ఏ టైంలో కూడా రిలీజ్ అవుద్దో, ఏ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందో, దానికి ఎంత ఖర్చు అవుద్దో రేటుతో సహా వేస్తున్నారు వాళ్ళు. ఎంత గొప్ప పిల్లలు. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే గోను పట్టు కట్టుకుని రాత్రంతా గడపమంటే సినిమా హాల్లో గడుపుతూ ఉంటారు యవనస్తులు. చర్చికి రమ్మంటే రారు. కొత్త సినిమా రిలీజ్ అవుతుందక్క, మేము అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉంటే సంతోషం. అది ఫస్ట్ రిలీజ్ అవ్వగానే ఆ సినిమా చూసేస్తే ఎంత ఉత్సాహమో, ఎంత ఆనందమో. టైం చెప్తున్నారు అన్న. చూసారా, మనకి ప్రార్థన సమయం ఎన్ని గంటల కంటే 7 to 9. ఈ 9 నుండి 9 గంటల వరకు రమ్మంటే ఎవరి పిల్లలు వచ్చి వెనక్కి కూర్చుంటారు. వెనక్కి కాదు, ముందు దేవుడు ముందుకు రావాలని కోరుకుంటున్నాడు. కానీ వెనక్కి వెళ్ళిన వారిని దేవుడు దృష్టిలో ఉంచడు, తీసివేస్తాడు. ఎప్పుడైతే శ్రద్ధ కలిగి వచ్చి భయభక్తులతో ముందు కూర్చుంటారో వాళ్ళని మాత్రమే దేవుడు దృష్టి ఉంచుతాడు. మరలా ఏంటంటే టీవీలో కార్యక్రమాలకి ఏం చేస్తారు, మేలుకొని ఉంటారు. ఏదో అంటారు, తెల్లవారులు ఉంటే అయితే అలా ఉంటారు. కానీ అలా కాదు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, యెహోవాను బ్రతిమలాడుకుంటే నీతిని బట్టి తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గోనె పట్ట కట్టుకుని రాత్రి అంతా దేవుని సన్నిధిలో రోదన చేసి మత్తు విడిచిన తర్వాత రోదన చేసినప్పుడంట దేవుడు ఏం చేస్తాడంటే నీతిని బట్టి అంట తొలకరి వర్షం కురిపిస్తాడు. అంతేకాకుండా మీకు అనుగ్రహించిన వాన కురిపించి పూర్వమందు తొలకరి వర్షం ఏ విధంగా ఉందో, పూర్వీకులు ఉన్నారు కదా, పూర్వీకులు కాలంలో ఏ విధంగా తొలకరి వర్షం. ఇప్పుడైతే ఏ పంట వేసినా, పొగాకు పంట వేయాలన్నా వర్షం లేదండి. ఏంటంటే ట్రాక్టర్లు పెట్టి నీళ్ళు పెట్టి మొక్కలు వేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ నీ ప్రవర్తన మార్చుకుంటే, నువ్వు ఉపవాసం ఉండి ఏంటి దుఃఖించేసి రోదన చేసంట గోనె పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చి మేలుకొని ఉంటేనంట తొలకరి వర్షం కురిపిస్తూ ఉంటాడంట. అంతేకాకుండా కింద చూసినట్లంటే వర్షంను మీకు అనుగ్రహించును, నీ కొట్లలో ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును, మీరు కడుపార తిని తృప్తి పొందుతారు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి నామమునకు స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఎప్పుడు చెప్తున్నాడండి? దేవుని సన్నిధిలో మేలుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి మత్తు విడిచిన తర్వాత ఇవన్నీ చేయాలి. మత్తులో ఉండక చేస్తే మేలులు రావు. మత్తు ముందు విడిచిన తర్వాత అప్పుడంటే గోనె పట్ట కట్టుకొని రాత్రి అంతా గడిపినప్పుడు అంకలార్చినప్పుడు ఏం చేస్తున్నాడు, కొట్లలో ధాన్యము నిండుకొని ఉంటుందంట, క్రొత్త ద్రాక్షారసము కొత్త తైలము గానుగల పైగానంట పొర్లి పారి ఏం చేస్తారంటే ప్రజలందరూ కడుపార తిని తృప్తి పొందుతారు. ఎంతమందికి ఉందండి ఆశ అలాగా కడుపార తినాలి? అవునా కదా, కడుపార కంటార నిద్రపోవాలంటారు. నిజమే, కడుపార తినాలంటే తినడానికి కూడా యోగ్యత ఉండాలి. షుగర్లో, బీపీలు, అల్సర్లో ఇంకెన్ని వచ్చినాయో ఇవన్నీ ఉంటే ఎలా తింటారు? కనుక దేవుణ్ణి మన మత్తు వదిలేసిన తర్వాత దేవుని బ్రతిమలాడుకుని వస్త్రాలు గోనెపట్ట ధరించుకొని మేలుకొని ప్రార్థన చేస్తేనంట గానుగుల పైనుండి వెళ్ళిపోతూ ఉంటుందంట. ఆహారం కొదువే ఉండదంట, మంచిగా తృప్తిగా తింటామని చెప్పి దేవుడు అంటున్నాడు, నా జనులు ఇంకెన్నటికి సిగ్గే పొందరు, అవమానం పొందరంట, నిందలు రావంట. ఇంకా అప్పిచ్చేవాడిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవాడిగా నేను చేయనని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 27వ వచనంలో మనం చూసినట్లయితే, నా జనులు ఎన్నటికి సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలీయులు మధ్యనున్నవాడు నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరే ఒక్క దేవుడును లేడనియు మీరు తెలుసుకుందరు, నా జనులకు ఎన్నడను
సిగ్గునందరని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనము చేసేదారు, మీ ముసలివారు కలల కందురు, మీ యవ్వనస్తులు దర్శనాలు చూచుదురుగాక. ఆమేన్. ఎంతమందికి ఉందండి దర్శనాలు చూడాలని? నాకుంది ఆశ. అయితే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడు తృప్తిపరుస్తాడు? ముందు చెప్పిన ఇవన్నీ మనం పాటించినప్పుడు తృప్తి పొందుతాము. అవన్నీ మన జీవితంలో నెరవేరుస్తాయి కనుక మనము ఏం చేయాలంటే ఉపవాస దినాలు ప్రతిష్ఠించాలి, వ్రత దినాలు మనము ఏర్పరచాలి. కనుక ఉపవాస దినాలు వస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరు మానకుండా సమయానికి వచ్చి దేవుని సన్నిధిలో అంగలార్చాలి. మెసేజ్లు ఎక్కువ వింటాం కాదు, ప్రార్థన చేయాలి. నా తలను జలమయముగా నా కళ్ళను కన్నీటిగా ఉంచు ప్రభు అని చెప్పి భక్తుడు అన్నట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దావీదు అంటున్నాడు, ఇదిగో నా పరుపు తేలుతుంది, కన్నీటితో తేలుతుందంట. అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు అంట మనం నిజముగా తృప్తి పొందుతాము. మనం అసలు సిగ్గేనందము, మనం ఇంకా అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంటాము. కనుక ఈ వాక్యము మన వినుకల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకున్నట్లయితే అందరము ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో మా పూర్వీకుల్లాగా మేమేమన్నా ఇంకా అయ్యా ప్రభువా నిన్ను అయ్యా ఆవేశ పెట్టేవారుగా ఉంటున్నామేమో, దయతో క్షమించండి ప్రభువా. ఇప్పుడైనా అయ్యా